అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఎంపీ ఈటల ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ ఇళ్లకు నిధులను కేంద్రం నుంచి కావాలంటారు, కానీ పేర్లు మాత్రం కాంగ్రెస్ నేతలు అంటూ ఫైర్ అయ్యారు. కేంద్ర సహకారంతోనే రేవంత్ సర్కార్ రేషన్ బియ్యం ఇస్తుందని, కానీ స్మార్ట్ కార్డులపై మాత్రం మోదీ ఫోటో పెట్టడం లేదన్నారు. 22A పేరుతో కాంగ్రెస్ సర్కారు ప్రజల్ని ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. సొమ్మొకరిది సోక్కొకరిది అన్నట్టుగా ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అన్నీ మేమే చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇందిరమ్మ స్కీమ్లు అని పేరు పెడుతున్నట్టు. దాంట్లో ఒకటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అంటే కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తూ ఉంటే కార్డు మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫోటోను, ఉత్తమ్ కుమార్ గారి ఫోటో పెట్టిస్తారట. ఎక్కడి న్యాయం ఇది? ధరణిలో జరిగినటువంటి మిస్టేక్స్ అన్ని కూడా రెక్టిఫై చేయకపోగా మరిన్ని వేల ఎకరాల భూముల్ని 22A కింద పెట్టి నా భూమినే నేను వాళ్ళ ఆఫీస్కి పోయి ఇది నా భూమి అని చెప్పి ప్రూవ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెచ్చి ఇవాళ బ్రోకర్లంతా కూడా మొత్తం రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, బ్రోకర్లు కలిసి ప్రజలు వందల కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నారు. వీళ్ళు అనుకుంటారు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఇవాళ ఇవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు. మన వాళ్ళు స్టేట్మెంట్ చూసినా మీరు భయపడకండి, ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేస్తాం. ఎందుకు పెట్టాలి? ఎందుకు 22A కింద పెట్టాలి? ఎందుకు భయపడదని మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. మీరు అనుకుంటారు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, కానీ ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇంత వేధించే ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎల్లమ్మ బండది కూడా తప్పకుండా మేము CBIకి రాస్తాం, ఈడీకి రాస్తాం, వట్టిగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ కోర్టులు ఏముంటాయి? రికార్డులను బట్టి, దస్తావేజులను బట్టి వాళ్ళు తీర్పు ఇస్తుండొచ్చు. ఆ రికార్డులు, దస్తావేజులనే ఇలా ప్రభుత్వమే, అంటే కాపాడాల్సిన ప్రభుత్వమే ఇవాళ బ్రోకర్ లాగా మారిపోయి చేస్తూ ఉన్న